సందీప్ రెడ్డి వంగ ఈ పేరిప్పుడు భారతీయ సినిమా పరిశ్రమలో ఒక సంచలనం. ఆయన సినిమాలు ఒక వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటే మరో వర్గం నుంచి విమర్శలను సైతం ఎదుర్కొంటాయి. కాని ఒకటి మాత్రం నిజం, ఆయన సినిమాల గురించి చర్చ జరగకుండా ఉండదు. సందీప్ రెడ్డి వంగ ఎవరు? సందీప్ రెడ్డి వంగ తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందినవారు. 1988 డిసెంబర్ 25న జన్మించారు. ఆయన ఎలిమెంటరీ స్కూలు విద్య వరంగల్లో, ఆ తర్వాత ఉన్నత విద్య హైదరాబాదులో సాగింది. సినిమాలపై ఆసక్తితో ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని అకాడమీ ఆఫ్ ఫిల్మ్, థియేటర్ అండ్ టెలివిజన్లో ఫిల్మ్ మేకింగ్లో శిక్షణ పొందారు. సినీ ప్రస్థానం. సందీప్ రెడ్డి వంగ సినీ పరిశ్రమకు నేరుగా దర్శకుడుగా రాలేదు. 2010లో కేడీ సినిమాకు, 2015లో మళ్ళీ ఇది రానిరోజు సినిమాకు సహాయ దర్శకుడుగా పనిచేశారు. ఈ అనుభవం ఆయనకు సినిమా మేకింగ్ పట్ల పూర్తి అవగాహనను ఇచ్చింది. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా అర్జున్ రెడ్డి 2017. ఈ సినిమా తెలుగులో సంచలనం సృష్టించింది. ఒక బోల్డ్, ఇంటెన్స్ లవ్ స్టోరీగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విజయ్ దేవరకొండ కెరియర్లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. అర్జున్ రెడ్డి విజయం తర్వాత దానిని హిందీలో కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్తో రీమేక్ చేశారు. ఈ సినిమా కూడా బాలీవుడ్లో భారీ విజయాన్ని సాధించి సందీప్ రెడ్డి వంగాకు జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆయన ఇటీవల తీసిన సినిమా యానిమల్ 2023. రణ్బీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 900 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలోని హింస, స్త్రీద్వేషపూరిత సన్నివేశాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాని అదే సమయంలో చాలామంది ప్రేక్షకులు, సినిమా ప్రముఖులు ఆయన ధైర్యమైన, రాజీపడని మేకింగ్ స్టైల్ను ప్రశంసించారు. అతని ధైర్యం ఏమిటి? సందీప్ రెడ్డి వంగ ధైర్యం ముఖ్యంగా 2 విషయాల్లో కనిపిస్తుంది. రాజీపడని కథనం, అనాపాలజెటిక్ స్టోరీ టెల్లింగ్. సందీప్ రెడ్డి వంగ తన కథలను తాను నమ్మిన విధంగా ఎలాంటి రాజీ లేకుండా తెరకెక్కిస్తారు. సామాజిక విమర్శలు, విమర్శకుల అభిప్రాయాలు ఆయన కథనాన్ని ప్రభావితం చేయవు. ఆయన చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా, బోల్డ్గా చూపిస్తారు. సంక్లిష్ట పాత్రల చిత్రీకరణ. ఆయన సినిమాల్లోని పాత్రలు చాలా సంక్లిష్టంగా, వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. వాటిలోని నెగిటివ్ షేడ్స్ను కూడా ఆయన దాచకుండా చూపిస్తారు. ఈ పాత్రలు కొన్నిసార్లు వివాదాస్పదంగా మారినప్పటికీ వాటితో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ అనే సినిమాను, ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ అయిన యానిమల్ పార్క్ను, అలాగే అల్లు అర్జున్తో ఒక సినిమాను చేయనున్నారు. ఆయన చేస్తున్న సినిమాలు, వాటిపై వచ్చే చర్చలు భారతీయ సినిమా పరిశ్రమలో ఆయన ఒక బలమైన, ప్రభావవంతమైన దర్శకుడిగా నిరూపించుకున్నారు అనడానికి నిదర్శనం.